అచ్చరా ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ న్యూరో. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. మీరు ఇదే ఫస్ట్ టైంగా విజిట్ చేస్తున్నారంటే మన ఛానల్కి ఫస్ట్ పార్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ టైటిల్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ బిగినర్స్ అని కూడా ఉంటుంది. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో ఈరోజు మన సెకండ్ పార్ట్ దేని గురించి అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సి అన్నమాట. సో దీనిలో మనం ఫస్ట్గా వేరియబుల్స్ అనేది నేర్చుకుందాము. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్ లైక్ నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్ అనమాట. వేరియబుల్స్ అనేది కంప్యూటర్లో నువ్వు ఏదన్నా డేటా ఇస్తే అది స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సో టెక్నికల్గా వేరియబుల్స్ ఆర్ నేమ్డ్ మెమరీ లొకేషన్స్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ల్యాప్టాప్ అని అనుకోండి, దానిలో లొకేషన్ ఉంటుంది కదా, చాలా లొకేషన్స్ ఉంటాయి. ఈ లొకేషన్లో ఇంకా సబ్ డివిజన్స్గా చాలా ఉంటాయి అన్నమాట, పార్ట్స్ అనేవి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేయాలి అనుకో, సపోజ్ 6 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నావు. సో ఆ 6 అనే వాల్యూ కావాలంటే అది ఒక ప్లేస్లో స్టోర్ చేయాలన్నమాట. స్టోర్ చేసినాక దానికి ఒక పేరు కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిచెన్లో మనము కారం ఒక గిన్నెలో, ఉప్పు ఒక గిన్నెలో, పప్పులు ఒక గిన్నెలో స్టోర్ చేసుకున్నట్టు మనకి ఈజీగా అవైలబుల్ అయ్యేటట్టు పైన డబ్బా మీద కూడా పేర్లు రాస్తాం అన్నమాట. మనం కొత్త కిచెన్ అయితే పక్క రాస్తాం అన్నట్టు పేర్లు. అలవాటు అయితే మనం ఏం చేయలేము, ఈజీగా దొరికేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ వాల్యూ మనం 6 అనే వాల్యూ అనే దాన్ని స్టోర్ చేయాలనుకుంటే ఏ అనే వేరియబుల్ తోటి నేను స్టోర్ చేసిన అనమాట. వేరియబుల్స్ అనేది దాని వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ నేను 17 అనే వాల్యూని కావాలనుకుంటున్నా అయితే ఫస్ట్ దాన్ని స్టోర్ చేయాలన్నమాట. నేను ఎక్స్గా స్టోర్ చేసినాను దీన్ని, వేరియబుల్ అనేది. సో ఇక్కడ ఏ అండ్ ఎక్స్ అనేవి వేరియబుల్స్ అన్నమాట. వేరియబుల్స్ అంటే ఏం లేదు, జస్ట్ వీటిని వాల్యూస్ అనేదాన్ని స్టోర్ చేసుకుంటాయి. నెంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఏదంటే అది స్టోర్ చేసుకుంటాయి, దాన్నే వేరియబుల్స్ అని అంటారు. సో తర్వాత డేటా టైప్స్ అసలు ఫస్ట్ డేటా టైప్స్ ఎందుకు అని అంటే, ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తున్నావు, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే అది మంచిగా ఎఫిషియెంట్గా వర్క్ చేయాలంటే దానికి ద ఫైల్ సైజు, ఆ ఫైల్ సాఫ్ట్వేర్ అనేది సైజు చాలా తక్కువ ఉండాలి, మరియు మళ్ళీ స్పీడ్గా ఉండాలన్నమాట. అందుకే మనం సాఫ్ట్వేర్ చేసేటప్పుడు మనం ఈ డేటా టైప్స్ అనేది దృష్టిలో పెట్టుకొని చేయాలన్నమాట. సో సైజ్ అనేది ఎక్కువ ఉండద్దు అన్నమాట సాఫ్ట్వేర్ మనం మంచిగా ఎఫిషియెంట్గా పనిచేయాలంటే. సో ఇప్పుడు నువ్వు ఒక్క ఇంటీజర్ అనే, ఇప్పుడు ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఐఎన్టీ అంటే ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ అనమాట. ఇంటీజర్ అనేది 2 నుంచి 2 అన్న 4 అన్న బైట్స్ అనేది స్టోరేజ్ తీసుకుంటుంది అన్నమాట, స్టోరేజ్ అనేది. సో సపోజ్ ఇంటీజర్స్ అంటే 1 2 3 -1 -2 -3 అట్లా. ఫ్లోట్ అనేది 4 బైట్స్ తీసుకుంటుంది స్టోరింగ్ కెపాసిటీ. ఫ్లోట్ అనేది ఒక్క ఫ్లోట్ది 4 బైట్స్ తీసుకుంటుంది అన్నమాట. సో డబుల్ అనేది 8 బైట్స్ అనేది, అండ్ క్యారెక్టర్ అనేది 1 బైట్ స్టోర్ చేస్తుంది అన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన. ఇంటీజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, దీని యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 2 అన్న 4 అన్న బైట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఫ్లోట్ 1.9 అని ఉంది కదా, సో అది 4 బైట్స్ తీసుకుంటుంది. డబుల్ అని అంటే ఏంటంటే హై ఫ్లోట్ అని అంటారు. డబుల్ అనేదాన్ని హై ఫ్లోట్ అని అంటారు. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఓన్లీ 1.9 అని ఉంది. డబుల్ అని ఏంటంటే పెద్ద డెసిమల్ తర్వాత చాలా ప్లేస్ వాల్యూస్ తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు సపోజ్ 1.99764378232 అట్లా దాన్ని డబుల్ అంటమాట. క్యారెక్టర్ అనేది జస్ట్ దాని యొక్క సైజ్ 1 బైట్ తీసుకుంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఏ, డాలర్, హ్యాష్ట్యాగ్, పర్సెంటేజ్, @ అదంతా సైజు జస్ట్ 1 బైటే తీసుకుంటుంది. ఈ డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పినా కదా, మన ఒక సాఫ్ట్వేర్ అనేది ఏదైనా ఒకటి ఎఫిషియెంట్గా పనిచేయాలి, స్పీడ్గా పనిచేయాలంటే దాని యొక్క సైజ్ అనేది తగ్గించుకోవాలి. అందుకే మనం ఈ డేటా టైప్స్ దృష్టిలో పెట్టుకొని ఏదన్నా తయారు చేయాలన్నప్పుడు చూసుకోవాలి ఫస్ట్. తర్వాత కాన్స్టాంట్స్ అనేది 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఇంటీజర్ కాన్స్టాంట్స్, రియల్ కాన్స్టాంట్స్, క్యారెక్టర్ కాన్స్టాంట్స్. సో ఇంటీజర్ కాన్స్టాంట్స్ అంటే 1 2 0 -1 -2 అట్లా. రియల్ కాన్స్టాంట్స్ అంటే 1.0 2.0 3.4 పై వాల్యూ, ఈ వాల్యూ, అవిని రియల్ కాన్స్టాంట్స్ అంటారు. క్యారెక్టర్ కాన్స్టాంట్ అంటే క్యాపిటల్ ఏ, బి, హ్యాష్ట్యాగ్, డాలర్, @ అన్నమాట. ఇవన్నీ కాన్స్టాంట్స్గా అని అంటారు. ఇవి ఇప్పుడు మనం కాన్స్టాంట్స్ని వేరియబుల్లా సేవ్ చేస్తాం. వేరియబుల్ అంటే ఏంటి, అది స్టోర్ చేసుకుంటారు కాబట్టి వేరియబుల్స్ విల్ స్టోర్ కాన్స్టాంట్స్ అన్నమాట. సో మీరు ఇట్లా జస్ట్ వీడియో చూడడమే కాదు, మీరు నోట్స్ కూడా రాసుకోవాలి. పెన్ను బుక్ పక్కకు పెట్టుకొని మీరు నోట్స్ కూడా రాసుకోవాలి, అప్పుడే మీకు బాగా గుర్తుంటుంది. జస్ట్ వీడియో వస్తే మీకు కూడా అర్థమవుతుంది.
అంతేగాని మీరు పక్కా గుర్తుండదు లాస్ట్ వరకు. సో కీవర్డ్స్. ఇప్పుడు కీవర్డ్స్ అనేటి ప్రీ డిఫైన్డ్ రిజర్వ్డ్ వర్డ్స్ విచ్ ఆర్ మెంట్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ ఇన్ సి ప్రోగ్రామ్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ నీకు ఈ కీవర్డ్స్ అనేటి మనం సి లాంగ్వేజెస్లో ఇప్పుడు మనము వేరియబుల్స్ అని యూజ్ చేస్తున్నాం కదా, ఆటో, డబుల్, ఇంటీజర్, స్ట్రక్చర్, బ్రేక్, ఎల్సి, ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. ఇప్పుడు మన డిక్షనరీలో ఆల్రెడీ ప్రీ డిఫైన్గా కొన్ని రిజర్వ్ చేసుకుంటాయి కదా ప్లేసులు. ఇప్పుడు ఆల్ఫాబెట్, బుక్, పెన్, పెన్సిల్ అనుకుంటా డిక్షనరీలో ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు ఒకటి కొత్త వర్డ్ క్రియేట్ చేసినావు, కొత్త వర్డ్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు యాపిల్ అని పేరు పెడితే అది తీసుకుంటాడా? డిక్షనరీ వాడు తీసుకుంటాడా దీని మీనింగ్ చేంజ్ చేయాలంటే? అది మీనింగ్ అంటే అది తీసుకోడు. సో మనం కొత్తగా ఇప్పుడు ఏమన్నా వేరియబుల్స్ రాసేటప్పుడు ఇవే వర్డ్స్ అనేవి యూజ్ చేయొద్దు అన్నమాట. ఇవి కీవర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్ అని అంటారు. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ఏదన్నా వేరియబుల్స్ రాయాలని అంటే ఇవి కాకుండా వెరైటీగా రాయాలన్నమాట. సో దాన్ని కీవర్డ్స్ అని అంటారు. సో తర్వాత కామెంట్స్ అనేవి ద లైన్స్ దట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఇప్పుడు నువ్వు సపోజ్ ప్రోగ్రామింగ్ రాస్తున్నావు, తర్వాత నీకు ఆ ప్రోగ్రామ్ అనేది అర్థం కావడానికి పైన కొన్ని కమెంట్స్ అని మనం రాయొచ్చు అన్నమాట. ఇప్పుడు నేను లైవ్గా ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో ఇది డబుల్ లైన్ కామెంట్ అని, ఇది డబుల్ లైన్ ఇట్లా స్లాషెస్ ఇస్తే ఒక 1 లైన్ కామెంట్ అని అంటారు. సో ఇది మల్టిపుల్ లైన్ కామెంట్ అంటారు. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ సి అనే దాంట్లో పోతున్నాం. ఇది ఏంటంటే మేము ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది ఒక ఆన్లైన్ సి కంపైలర్ అన్నమాట. సో ఏదైనా మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆన్లైన్లో ఇప్పుడు జస్ట్ సాఫ్ట్వేర్ గురించి ఇప్పుడు ఏం చెప్పట్లేదు, మనం చిన్న ఫాలో అవుతున్నాం కాబట్టి జస్ట్ నేను ఆన్లైన్ కంపైలర్లో ఎట్లా రాయాలో చూపిస్తాను. సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసినావు కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసినది. ప్రోగ్రామ్ ఇస్ సి ఆన్లైన్ కంపైలర్ అని అంటారు. సో మీరు ఇక్కడ డబుల్ లైన్స్ అనేది చూసినట్టయితే చూడండి, మీకు మంచిగా వైట్ స్క్రీన్లో పెడతాను. ఇక్కడ డబుల్ లైన్స్ ఉన్నాయి కదా, అది డబుల్ స్లాషెస్ ఉన్నాయి కదా, అది ఏం చేస్తా అంటే ఇది జస్ట్ కామెంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ట్రై ప్రోగ్రామ్ ఇస్ డాట్ ప్రో అని వచ్చింది కదా. సో ఇది ఏంటిది? కామెంట్ అన్నమాట. ఇది కామెంట్ అనేది ఏం చేస్తుంది అంటే అది ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, జస్ట్ దాని గురించి అసలు ఏం లేదు. అసలు ప్రోగ్రామ్కి జస్ట్ అది ఒక లైన్, అది దాని గురించి ఏం పట్టించుకోదు ఎక్కువ. నీకు కోడ్ అర్థం కావడానికి ఇట్లా డబుల్ స్లాషెస్ యూజ్ చేసి మనం అక్కడ ఏదన్నా ఒక కామెంట్ రాస్తాం అన్నమాట. సో ఇప్పుడు నేను మల్టిపుల్ లైన్స్ రాయాలి. ఇప్పుడు డబుల్ స్లాష్ యూజ్ చేసి సంథింగ్ దిస్ ఈస్ మై పార్ట్ 2 వీడియో అనుకుంటూ రాసి ఇక్కడ సంథింగ్ ఏదన్నా ఒకటి ఏదైనా రాసిన ఇప్పుడు రన్ చేసింది అనుకో, సో అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఇది ఏంటంటే కామెంట్స్ కిందకి రాలేదు. సో నీకు ఇట్లా మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ రాయాలని అంటే ఇట్లా స్లాష్ పెట్టి స్టార్ అనేది పెట్టుకోవాలి. తర్వాత దాన్ని క్లోజ్ కూడా చేయాలన్నమాట, మల్టిపుల్ లైన్స్ కాబట్టి. మళ్ళీ ఫస్ట్ స్టార్ పెట్టి తర్వాత స్లాష్ అనేది పెట్టాలి. సో ఇప్పుడు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఏ ఇబ్బంది లేకుండా రన్ అవుతుంది. చూసారా, కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్. సో ఈ డబుల్ స్లాష్ ఏంటంటే 1 లైన్ కామెంట్కి యూజ్ చేస్తారన్నమాట. ఇది స్టార్ స్లాష్ అనేది మల్టిపుల్ లైన్ కామెంట్స్కి యూజ్ చేస్తారు. సో ఈ డబుల్ స్లాష్ స్లాష్ స్టార్ యాష్ అనేది కామెంట్స్కి యూజ్ చేస్తామని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొకటి ప్రింట్ ఆఫ్ ఫంక్షన్లో మనము ఏదన్నా ఒకటే లైన్లో కాకుండా 2 లైన్స్లో ఎలా రాయాలో అనేది దానికి కూడా చూద్దాము. అసలు ఏం చేస్తే ఏ కోడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అది చూద్దాము. సో ఇప్పుడు మనం ఏదన్నా ఒక లైన్లో కాకుండా ఏదైనా వర్డ్ రాయాలంటే హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని రాయాలనుకో. సో అది నాకు ఒకటే లైన్లో కాకుండా నెక్స్ట్ లైన్లో రావాలి. ఇప్పుడు సపోజ్ హలో వ్యూవర్స్ అని ఉన్నది కదా, అది ఒక లైన్లో రావాలి. తర్వాత వెల్కమ్ టు మై ఛానల్ అనేది సెకండ్ లైన్లో రావాలి. దాన్ని ఎలా చేయాలనేది ఇక్కడ మనం స్లాష్ ఎన్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఎక్కడెక్కడ బ్రేక్ ఇవ్వాలో అక్కడ యూజ్ చేస్తాము. ఇప్పుడు మీకు కూడా ఆన్లైన్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను సో ఇక్కడ ఇప్పుడు మనం కామెంట్ కూడా యూజ్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు కామెంట్ ఏంది? కోడ్ ఫర్ రైటింగ్ న్యూ లైన్స్. సో ఈ కామెంట్ అనేది డిఫైన్ చేసినాను ఫస్ట్ ఎందుకంటే మనం ఈజీగా అర్థమవుతుంది కోడ్ అనేది.
ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేయాలి, ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్, తర్వాత మనం ఒకటి హెడర్ ఫైల్ ఇంపోర్ట్ చేయాలి. ఏంటి ఇంపోర్ట్ చేయాలి, స్టాండర్డ్ ఇంపోర్ట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనేది ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలి. సో తర్వాత ఏం చేయాలి, ఇంటీజర్ మెయిన్ ఫంక్షన్ ఇంపోర్ట్ చేయాలన్నమాట. సో బ్రేసెస్ ఎట్లా క్లోజ్ చేయాలి, ఫ్లవర్ బ్రేస్ అని ఓపెన్ చేసి దాన్ని కూడా క్లోజ్ చేయాలి. సో మనం మెయిన్ కోడ్ అంతా ఇదే లోపల రాయాలి. ఈ మెయిన్ కోడ్ అంతా మనం ఏ కోడ్ రాసినా కానీ ఈ మెయిన్ అనే ఫైల్లో రాయాలన్నమాట. సో ఫస్ట్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా, న్యూ లైన్ కదా, మనం రాయాల్సింది ప్రింట్ ఎఫ్ ఓపెన్ బ్రాకెట్ కొటేషన్ మార్క్స్ హలో వ్యూవర్స్ అని రాద్దాం అనుకున్నా. తర్వాత వెల్కమ్ టు మై ఛానల్. సో తర్వాత మనం ఏది మిస్ చేయదు, సెమీకాలన్ తోటి ఎండ్ చేయాలన్నమాట. ఈ సెమీకాలన్ లాస్ట్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేసిన సెమీకాలన్ అనేది లైన్ ఎండ్ చేస్తుంది అన్నమాట. తర్వాత రిటర్న్ 0. సో మన ప్రోగ్రామ్ అయితే రాసినాం. ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా చూపిస్తున్నా ఫస్ట్ ఎలా ఉంటుంది అనేది. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుకుంటే ఒకటే లైన్లో వచ్చింది. సో నాకు ఇలా రావద్దు, ఫస్ట్ హలో వ్యూవర్స్ అని ఫస్ట్ ఒక లైన్లో రావాలి, తర్వాత వెల్కమ్ టు మై ఛానల్ అనేది ఒక లైన్లో రావాలి. సో దానికి మనం ఏం యూజ్ చేయాలంటే ఇక్కడ /n అనేది యూజ్ చేయాలన్నమాట, స్పేస్ ఇవ్వాలి దానికి దీనికి, సారీ ఈ /n అనేది యూజ్ చేయాలన్నమాట. ఈ /n బ్యాక్వర్డ్ /n అని యూజ్ చేసినాం అనుకో, అది ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తా అంటే మిగతా లైన్ అంతా నెక్స్ట్ దాంట్లో పంపిస్తుంది. దాని యొక్క ఫంక్షన్ అది. ఈ బ్యాక్వర్డ్ /n అనేది టైప్ చేసినాం అనుకో, ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ బ్రేక్ చేయాలి, నేను హలో వ్యూవర్స్ ఉన్న వెల్కమ్ టు మై ఛానల్ అనే మధ్యలో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే ఇక్కడ బ్యాక్వర్డ్ /n టైప్ చేసింది అనుకో. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేద్దాము. చూసిర్రా, హలో వ్యూవర్స్ అని వచ్చింది, తర్వాత లైన్ అనేది బ్రేక్ అయ్యి వెల్కమ్ టు మై ఛానల్ అని వచ్చింది. సో ఈ బ్యాక్వర్డ్ స్లాష్ అనే ఎన్ ఫంక్షన్ ఏంటిది, ఒక లైన్ అనేది బ్రేక్ చేస్తుంది, నెక్స్ట్ లైన్లో పంపిస్తుంది. ఇప్పుడు న్యూ లైన్ ఫంక్షన్ కూడా మనం చూసుకున్నాం కదా. తర్వాత ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. దాన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని అంటారు. సో ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇప్పుడు మనము ఇప్పుడు ఏదన్నా డేటా వాల్యూ ఇచ్చినాం అనుకో, అది ఫార్మాట్ అనేది స్పెసిఫై చేయాలి. ఇప్పుడు ఒకవేళ నువ్వు 1 2 3 ఇచ్చినావు అనుకో, అది ఇంటీజర్ అని మెన్షన్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా 1.23468 అని ఇచ్చినావు అనుకో, అది ఫ్లోట్ అనేది మెన్షన్ చేయాలి. ఇప్పుడు నువ్వు హలో వరల్డ్ అనుకుంటూ రాసినావు అనుకో, అది క్యారెక్టర్ అని మెన్షన్ చేయాలి. అట్లా మెన్షన్ చేయాలన్నమాట. దాన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని అంటారు. సో ఇప్పుడు ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ 3 టైప్స్ ఉంటాయి. ఇంటీజర్స్ ఉంటాయి, డెసిమల్ నెంబర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటాం, ఫార్మాట్ స్పెసిఫైయర్. ఇక కామెంట్ తీసేద్దాం, దీని కామెంట్ ఏం పెడదాం, ఫార్మాట్ స్పెసిఫైయర్స్. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ గురించి చూసుకుంటున్నాం. సో తర్వాత ఇదంతా కోడ్ చేసేద్దాం. తీసేసినాక ఇప్పుడు నేను ఒక 3 అనే వాల్యూ, సపోజ్ నాకు మై ఫేవరెట్ నెంబర్ ఈజ్ 7. సో 7 అనేది మనము ప్రింట్ చేయాలన్నమాట. డైరెక్ట్ ప్రింట్ ఎఫ్ 7 అనేది కాకుండా, సో మనకు 2 టైమ్స్ ఉంటుంది. ఇట్లా ప్రింట్ ఎఫ్ చేసి డబుల్ కొటేషన్స్ ఇచ్చి సెమీకాలన్ ఇచ్చి మై ఫేవరెట్ నెంబర్ ఈజ్ 7. సో ఇక్కడ మనకు ఇట్లా కాకుండా ఇంకొక టైప్ కూడా వచ్చింది కదా మనకు అవుట్పుట్, మై ఫేవరెట్ నెంబర్ ఈజ్ 7 అని. సో అలా కాకుండా మనం ఇంకో మెథడ్ ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇంటీజర్ అనేది మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటి ఇంటీజర్, సో ఏ అనే వాల్యూ దాన్ని మెన్షన్ చేస్తున్నాను వేరియబుల్లా, ఏ అనే వేరియబుల్ మెన్షన్ చేస్తున్నాను. సెమీకాలన్ ఇస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఏ అనే వాల్యూకి అసైన్ చేయాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 7 అని పెట్టిన. తర్వాత మై ఫేవరెట్ నెంబర్ ఈజ్ అనుకుంటూ పెట్టి పర్సంటేజ్ ఏం యూజ్ చేయాలి, పర్సంటేజ్ డి అని యూజ్ చేయాలి.
సో మనం ఇంటీజర్ రాస్తున్నాం కాబట్టి %d అనేది యూజ్ చేయాలి. దీన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్ అని అంటారు. మనం ఒక ఫార్మాట్ని స్పెసిఫై చేస్తున్నాం అన్నమాట. %d అంటే ఇంటీజర్ అనేది మనకి అది ఇన్బిల్డ్లో ఉంటే ఇంటీజర్. సో తర్వాత కామా ఇచ్చి ఇక్కడ %d కాడ నాకు ఏ వాల్యూ రావాలి, ఏ అనే వాల్యూ రావాలి. సపోజ్ నేను ఇక్కడ ఏ అని టైప్ చేసినాను. సో ఇప్పుడు చూద్దాం వస్తుందో రాదో. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఇక్కడ మనం సెమీకాలన్ తోటి క్లోజ్ చేయాలన్నమాట. కంప్లీట్ చేయలే లైన్. చూసిరా అది ఇట్లా వస్తుంది. ఎక్స్పెక్టెడ్ సెమీకాలన్ అనుకోండి ఇక్కడ వస్తే మీకు కనిపిస్తుంది కదా. ఇట్లా మనం తప్పులు చేయొద్దు. సెమీకాలన్ అనేది మస్ట్ అండ్ షుడ్. అది ఎందుకంటే లైన్ కంప్లీట్ చేస్తుంది. చూడండి, మై ఫేవరెట్ నెంబర్ ఈజ్ 7. సో ఇక ఇది కాకుండా మనం ఎట్లా అంటే ఫస్ట్ యూజర్ని అడిగేటట్టు కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ తర్వాత మనం యూజర్ని కూడా అడగాలంటే ఫస్ట్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. స్కాన్ఎఫ్ ఫంక్షన్లో ఫస్ట్ మనము ఫార్మాట్ని స్పెసిఫై చేయాలి. %d అనుకుంటా. %d అనేది స్పెసిఫై చేసి దేనికైనా నువ్వు ఏదైనా ఫంక్షన్లో ఏదైనా రాయాలంటే ఒక కామర్స్ తోటి పక్కా సపరేట్ చేయాలి. తర్వాత అండ్ ఏ తర్వాత సెమీకోలన్ చెప్తాను. ఫస్ట్ కోడ్ రాసి మీకు ఎలా వచ్చిందో చెప్తాను. ఫస్ట్ ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తా అంటే ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది అన్నమాట. అడుగుతుంది మీకు ఫస్ట్ ఒక నెంబర్ రాయమని. తర్వాత అది ఏంటంటే ఇప్పుడు స్కాన్ఎఫ్ ఉన్న %d అనేది ఏమనుకున్నాం, అది ఒక ఫార్మాట్ స్పెసిఫైర్. ఇప్పుడు వాడు యూజర్ అనేవాడు ఎండ్ యూజర్ అనేవాడు ఇంకొక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ అనేది ఏ ఫార్మాట్లో ఉండాలి? ఇంటీజర్ ఫార్మాట్లో ఉండాలి. తర్వాత ఇక్కడ అండ్ ఏ అనేది ఏంటంటే వాడి యూజర్ ఇచ్చిన వాల్యూని నేను అండ్ అనేది అడ్రస్గా తీసుకుంటుంది. సి ప్రోగ్రామ్లో అండ్ అంటే అడ్రస్. ఇప్పుడు వాడు ఒక ఇంటీజర్ అనేది ఏ అనేది ఇచ్చింది కదా. సపోజ్ ఏదన్నా నెంబర్ ఇన్పుట్ ఇచ్చింది కదా ఎండ్ యూజర్ అనేవాడు. ఆ ఏ అనేది అండ్ ఏ అనే వేరియబుల్లో సేవ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఏమవుతుంది? ఫస్ట్ స్కానింగ్ చేసుకుంటుంది. యూజర్ ఒక ఇన్పుట్ ఇవ్వాలి. తర్వాత ఇంటీజర్ అనే ఇన్పుట్ ఇచ్చినాక అది ఎక్కడ చేసుకుంటుంది? అడ్రస్ ఏ అని మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ అడ్రస్ ఏ అని మెన్షన్ చేయాలి. ఏ అనే కాడ ఆ ఇంటీజర్ సేవ్ అవుతుంది. తర్వాత ప్రింట్ఎఫ్ మై ఫేవరెట్ నెంబర్ ఇస్ ఏ అనుకుంటా చూద్దాం. ఇలా రాయాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ అడుగుతుంది. ఇప్పుడు మై ఫేవరెట్ నెంబర్ ఇప్పుడు సపోజ్ 7 కదా. సో తర్వాత ఎంటర్ అని ప్రెస్ చేసాను అనుకో. చూడండి, మై ఫేవరెట్ నెంబర్ ఇస్ 7. కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్. ఇట్లా స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. స్కాన్ఎఫ్ ఫంక్షన్ దేనికి యూజ్ అవుతుంది? ఫస్ట్ యూజర్ని ఇన్పుట్ అడుగుతుంది. తర్వాత మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. తర్వాత నీకు ఇక్కడ మై ఫేవరెట్ నెంబర్ ఈస్ అండ్ తర్వాత నీకు అక్కడ నెంబర్ రావాలి కాబట్టి అది ఏ ఫార్మాట్లో ఉండాలి? అది ఇంటీజర్ ఫార్మాట్లో ఉండాలి కాబట్టి %d అనేది ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ %d అనే కాడ ఏ వాల్యూ రావాలి అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట కామాతోటి సపరేట్ చేసి. సో కామాతోటి సపరేట్ చేసినాక అది లైన్ ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి మళ్ళీ రన్ చేస్తాను. నేను ఒక వేరే నెంబర్స్ ఇస్తాను. 67. మై ఫేవరెట్ నెంబర్ ఈజ్ 67. అట్లా దీన్ని స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తారు. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని అంటారు వీటినే. %d అనేది ఫార్మాట్ స్పెసిఫైర్ దేనికి? ఇంటీజర్స్కి. సో అట్లా మిగతా సో ఇంటీజర్స్కి %d అనేది ఫార్మాట్ స్పెసిఫైర్. ఫర్ డెసిమల్స్ నెంబర్ రాయాలనుకుంటే %flow అని యూజ్ చేయాలి. అదే క్యారెక్టర్స్ రాయాలంటే %c అనేది మెన్షన్ చేయాలి క్యారెక్టర్స్కి. సో ఈరోజు ఇది గాయస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకవేళ ఈ వీడియో గిట్ట నచ్చితే లైక్ చేయండి. మరింత ఈ వీడియోల గురించి సి ప్రోగ్రామ్ గురించి ఫుల్ ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్, అసలు ఏ కోడింగ్ ప్రియర్ నాలెడ్జ్ లేకుండా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఒకవేళ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అసలు బెల్ ఐకాన్ ఎందుకు చాలామంది క్లిక్ చేయమని అంటారంటే ఇప్పుడు మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసాం అనుకో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు వాట్సాప్లో నోటిఫికేషన్ ఎట్లా వస్తుందో అట్లా మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడెప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా లైవ్ సెషన్స్ పెట్టినా కానీ మీకు ఈజీగా తొందరగా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.